మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop పాములని business in ఫోన్లోనే a కాకుండా channel, రియల్గా you can చూసిన call వాళ్ళు me కూడా to చాలా above మంది number. ఉంటారు. పాములంటే కొంతమందికి చచ్చేంత భయం ఉంటుంది. ఎందుకంటే ఈ పాము కాటు అంత డేంజర్ కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాము కాటుతో చనిపోతున్నారు. నిజానికి పాములు ఊరికే మనుషులను కాటేయవన్నది నిజం. వాటి దారికి మనం అడ్డుగా వెళితేనే మనపై దాడి చేస్తాయి. అయితే పాములు చిన్న కదలికను కూడా చాలా స్పష్టంగా వినగలుగుతాయి. అందుకే చెవులు బాగా వినిపించే వారిని నీవి పాము చెవులు అని అంటుంటారు. నిజానికి పాములకు చెవులే ఉండవు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ అవి శబ్దాలను ఎలా వినగలుగుతాయి అనేదే పెద్ద ప్రశ్న. నిజానికి పాములకు బాహ్య చెవులు ఉండవు, లోపల చెవులు ఉంటాయట. అందుకే పాములు ప్రతి శబ్దాన్ని వినగలుగుతాయి. పాములు లోపల చెవి ధ్వని ప్రకంపనలను గుర్తించగలదు. మానవులు 20 నుంచి 20 వేల హెడ్జ్ శబ్దాలను వినగలుగుతారు. అయితే పాములు మాత్రం 200 నుంచి 300 హెడ్జ్ శబ్దాలను వినగలుగుతాయట. పాములు దవడ ఎముకల ద్వారా భూమి ప్రకంపనలను గుర్తిస్తాయట. పాముల దవడ ఎముక ఈ ప్రకంపనలను లోపల చెవికి ప్రసారం చేస్తుంది. ఇది ధ్వనిని గుర్తించడానికి సహాయపడుతుంది. పాములకు అసలే వినపడదు, కానీ ఇవి వాటి నాలుకతోనే కమ్యూనికేట్ చేస్తాయి. ఇక పాములు తమ చర్మం నుంచే శబ్దాన్ని వినగలుగుతాయి. ఈ శబ్దం వాటి మెదడుకు వెళ్తుంది. పాముల్లో ఉండే ఈ గుణాల వల్ల వాటిపై ఎవరు దాడి చేస్తున్నారో అవి ఈజీగా తెలుసుకోగలుగుతాయి. సరీసృపాలు క్షీరదాల కంటే చాలా భిన్నంగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే పాములు పిల్లలను కనకుండా గుడ్లు పెడతాయి. కానీ సుమారు 70% పాములు మాత్రమే గుడ్లు పెడతాయట. మిగతా పాములు గుడ్లను పెట్టవు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో నివసించే పాములు గుడ్లు పెట్టకుండా పిల్లలను కంటాయి. ఎందుకంటే గుడ్లు చల్లని వాతావరణంలో మనుగడ సాగించవు కాబట్టి. పాములు ఎందుకు అంత భయంకరంగా ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఇందుకు అసలైన కారణం వాటికి కనురెప్పలు లేకపోవడమే. అవును, పాములకు కనురెప్పలు ఉండవు. వీటి వల్ల అవి ఎప్పుడూ కళ్ళు తెరిచే ఉంచుతాయి. అలాగే నిద్రపోతున్నప్పుడు కూడా వాటి కళ్ళు తెరిచే ఉంటాయి. అయితే వాటి కళ్ళను రక్షించడానికి కనురెప్పలు లేకపోవడం వల్ల ప్రతి కంటికి సన్నని పొర కలిగి ఉంటుంది. ఈ పొరను బ్రిల్ అని అంటారు. జర్మన్ భాషలో దీనికి అద్దాలు అని అర్థం. పాములకు కూడా మనుషులలాగే ముక్కు రంధ్రాలు ఉంటాయి. కానీ అవి వాసన చూడడానికి ఉపయోగించవు. పాములు నాలుకతోనే వాసన చూస్తాయి. పాములకు అద్భుతమైన వాసన చూసే లక్షణం ఉంటుంది. అందుకే స్టీరియోలో వాసన అని కూడా వర్ణించబడింది. సాధారణంగా వీధిలో లేదా పొలం గట్లపై పాములు కనిపిస్తే హడలెత్తిపోతాము. అవి విషపూరితమైన కాకున్నా ముందుగా వాటిని చూడడంతోనే కాళ్లకు పని చెప్తాము. అలాంటిది మన ఇంట్లోకి అవి వస్తే పై ప్రాణాలు పైకిపోతాయి. పాములు మనుషుల పరిసరాల్లోకి రావడం సాధారణమైనప్పటికీ అది చాలా ప్రమాదకరం. అందువలన పాములు మన ఇంటి దగ్గరికి రానికుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. పాములు ఎక్కువగా పొదలు, భవన శిథిలాలు లేదా రాళ్ల కింద ఆశ్రయం పొందుతాయి. కాబట్టి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఇంటి చుట్టూ పెడల్లో ఉంటే పొదలను కత్తిరించుకోవాలి. చెత్త లేకుండా చూసుకోవాలి. సాధారణంగా ఇంటిని నిర్మించడమో లేదా మరమ్మతులు చేయించినప్పుడు కొంత వేస్ట్ వస్తుంది. అంటే విరిగిన ఇటుకలు, కాంక్రీట్ని పక్కన పారేస్తుంటాం. వీటిని తొలగించుకుంటే మంచిది. కొంతమంది ఇంట్లో ఖాళీ స్థలం ఉందని అనవసరమైన వస్తువులను అజాగ్రత్తగా ఉంచుతారు. అంటే విరిగిన కుర్చీలు, పాత సామాన్లు ఇలా. ఇది చాలా పొరపాటు. వీటిని ఎప్పటికప్పుడు తీసేస్తే బెటర్. పాములు తరచుగా పైకప్పు లేదా గోడలలోని రంధ్రాలు, పగుళ్ల ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కిటికీలు, గోడలకు పగుళ్ళు లేదా రంధ్రాలు ఉంటే వెంటనే మరమ్మతు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా గోడ నేలకు తాకే చోట రంధ్రాలు లేకుండా చూసుకోండి. మురుగునీటి పైపుల ద్వారా పాములు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రైన్ పైపులను నెట్టింగ్ మెటీరియల్తో కప్పుకోవడం మంచిది. అలాగే మురుగునీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. బంతిపూలు, కాక్టస్, వేప వంటి కొన్ని మొక్కలను ఇంటి చుట్టూ పెంచడం ద్వారా పాములు రాకుండా నిరోధించవచ్చు. కలబంద, బంతిపూల వాసన పాములకు నచ్చదు. వేప చెట్టు చేదు స్వభావం పాములు దాని దగ్గరకు రాకుండా చేస్తుంది. పిల్లు, కుక్కలకు పాముల ఉనికిని గుర్తించే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు ఇవి పాములను తరిమి కొడతాయి. కాబట్టి ఇంట్లోకి పాములు రాకుండా పిల్లులు లేదా కుక్కలను ఇంట్లో పెంచుకోండి. కొన్ని రకాల రసాయనాలను పాములు రాకుండా చేస్తాయి. ఇలాంటి స్నేక్ రిపెలెంట్లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని కొన్ని ఇంటి చుట్టూ చల్లితే పాములు రాకుండా అరికట్టవచ్చు. అంతేకాకుండా స్ప్రే బాటిల్లో వేప నూనె పోసి ఇంటి చుట్టూ చల్లినా దానివల్ల పాములు రావు. ఇక పాములు ఇంట్లో నుండి తరిమి కొట్టడానికి మీరు ఇంట్లో కొన్ని మొక్కలు నాటితే చాలు. అవి మీ ఇంటి దరిదాపుకి కూడా రావు. సర్పగంధ ఒక మొక్క. దీని వాసన చాలా ఘాటుగా ఉంటుంది.
ఈ కారణంగా చాలా పాములు ఈ మొక్కను ఇష్టపడవు. మీరు దాన్ని మీ ఇంటి తోటలో నాటవచ్చు. వర్షాకాలంలో పాములు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ మొక్కను తప్పకుండా నాటండి. పాములకు దూరంగా ఉండాలంటే ఇంటి బయట గరుడ చెట్టును నాటవచ్చు. గరుడ పండును ఇంట్లో ఉంచితే విషజంతువులు పారిపోతాయంట. ఈ పండు సరిగ్గా పాములాగే ఉంటుంది. పాము విషాన్ని తొలగించడంలో ప్రభావవంతంగా పరిగణించబడే అనేక ఔషధ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక పాములను ఇంటి నుండి తరిమికొట్టడానికి మీరు ఇంట్లో నిమ్మగడ్డిని కూడా పెంచవచ్చు. ఈ గడ్డి సిట్రోనెల్లా నూనెను విడుదల చేస్తుంది. ఇది చాలా బలమైన వాసన కలిగి ఉంటుంది. దీనివలన పాములు తట్టుకోలేవు. అదనంగా దీనికి చాలా తక్కువ సంరక్షణ అవసరము. ఇది మీ ఇంటిని సువాసనగా కూడా ఉంచుతుంది. ఇక స్నేక్ ప్లాంట్, దీని ఆకారం కారణంగా ఆ పేరు పెట్టారు. వాటి పరిమాణం కారణంగా పాములను తరిమికొట్టే పనిలో ఉన్నాయి. ఈ మొక్క రూపాన్ని పాములు ఇష్టపడవు. దీని పదునైన ఆకులు పాములను దూరంగా ఉంచుతాయి. దాని పొడవాటి వంపు ఆకారం కారణంగా పాములు తరచుగా దాని ఆకుల పదునైన అంచుల నుండి ప్రమాదంలో ఉంటాయి. ఇక ఇంట్లో ఎప్పుడూ మసాలా దినుసులు ఉంచుకోవాలి. మసాలా వాసన పాములు భరించలేవు. ఉల్లిపాయలు, వెల్లుల్లి వాసనను పాములు తట్టుకోలేవు. ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉన్న ప్రదేశంలో పాములు రావు. పాములు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు గార్లిక్ ప్లాంట్స్, స్నేక్ ఆయిల్ ప్లాంట్లను నాటుకోవచ్చు. సర్పగంధం మొక్క ఘాటైన వాసన కూడా పామును ఇంటికి దూరంగా ఉంచుతుంది. పర్యావరణ వ్యవస్థలో సమతుల్యతకు పాములు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఎలుకలు, కప్పలు వంటివి రైతులకు సమస్యను కలిగించే కొన్నింటిని పాములు తింటాయి. మన గ్రహం మీద కనిపించే ప్రమాదకరమైన వాటిలో పాములు కూడా ఒకటి. వర్షాలు ఎక్కువగా కురిసే ప్రదేశాల నుంచి ఎడారుల వరకు పాములు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే భూమి మీద ఒక్క దేశంలో పాములు ఉండవు. ఆ దేశం పామురహితంగా ప్రకటించారు. న్యూజిలాండ్ దేశం పామురహితంగా ప్రకటించుకుంది. ప్రపంచంలో ఈ విధంగా ప్రకటించిన మొదటి దేశం ఇదే. అయితే న్యూజిలాండ్లో పాములు ఎందుకు లేవు, అక్కడ పాములు ఏమయ్యాయి అనేది చాలామందిలో ఉన్న డౌట్. అయితే ఈ దేశం యొక్క భూభాగం చుట్టూ పాములు కనిపిస్తాయి, కానీ ఈ దేశం చుట్టూ సముద్రం ఉంటుంది. దేశంలో ఎక్కడా పాము కనిపించదు. ఆశ్చర్యకరంగా ఈ దేశంలోని జంతు ప్రదర్శనశాలలో కూడా మీరు పామును చూడలేరు. పాములను ఉంచడం, విదేశాల నుంచి పాములను తీసుకురావడం కూడా ఇక్కడ నిషేధం. న్యూజిలాండ్లో ప్రతి జంతువు, పక్షులకు రక్షణ కోసం చర్యలు తీసుకుంటారు. జంతువుల రక్షణకు కూడా ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. న్యూజిలాండ్ ఒక ద్వీప దేశం. దేశం చుట్టూ సముద్రం ఉంది. చుట్టూ చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. అందువల్ల ఇతర ప్రాంతాల నుండి పాములు ఈ దేశానికి రావు. అలాగే ఈ దేశంలో పాములకు సంబంధించినవి ఎటువంటివి కనిపించవు. కాబట్టి పాములు ఈ ద్వీపానికి చేరుకోలేకపోయాయి. పాములు పరాన్నజీవులు, ఇతర జంతువులను తిని జీవిస్తాయి. మనిషికి కూడా అవి ప్రమాదకరమైనవి. కాబట్టి అక్కడ పాములను ఉంచడం, తీసుకురావడం నిషేధించారు. న్యూజిలాండ్లో పాములు కనిపించవు. మరోవైపు ఐర్లాండ్లో పాములు కనిపించవు. కానీ బ్రెజిల్లో ప్రపంచంలో మరెక్కడా లేని పాములు ఉన్నాయి. నివేదికల ప్రకారం బ్రెజిల్లో 400 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. బ్రెజిల్లో అత్యంత విషపూరితమైన పాములు కూడా ఉన్నాయి. అలాగే బ్రెజిలియన్ అనకొండా అతిపెద్ద పాము కూడా అక్కడ కనిపిస్తోంది.